మోదీకి సంబంధించినటువంటిది. తెలంగాణ ఒకటి పక్కన పెడితే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఇవి ఫలితాలు కాకపోవచ్చు, కానీ ప్రజాభిప్రాయం ఎగ్జిట్ పోల్స్ అవి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ ప్రజాభిప్రాయం మాత్రం పూర్తిగా మోడీ వైపే ఉంది. హీనపక్షం వేసుకున్న భారతీయ జనతా పార్టీ మోడీ 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ సొంతంగా సాధిస్తుంది అనేటువంటిది అందరూ చెప్పినటువంటి మాట. అంతకంటే తక్కువైతే రావట్లేదు. సరే 300, 310, పోయినసారి 303 కంటే కనీసం 10 స్థానాలైనా పెరుగుతాయి, 20 స్థానాలైనా పెరుగుతాయి అనేటువంటిది బీజేపీ అంచనా. కానీ వరుసగా మూడవసారి, అది కూడా కిచిడీ సర్కారులను చూసినటువంటి భారతదేశంలో సొంతంగా భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి, అది కూడా కాంగ్రెస్కు నెహ్రూ 3 సార్ల ప్రాతినిధ్యం వహించి వరుసగా 3 సార్లు గెలిచిన, అప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో కాంగ్రెస్కు పోటీ లేనటువంటి, నెహ్రూ నాయకత్వానికి ఎదురు లేనటువంటి సందర్భమే తప్ప ఇంత పోటాపోటీలు మాత్రం గెలవలేదు. అయితే నెహ్రూను తక్కువ చేసినట్టు కాదు, కానీ సవాళ్లకు ఎదురీదుతూ మోడీ గెలిచినటువంటిది మాత్రం ఖచ్చితంగా కొనియాడి తీరాల్సిందే. మోడీ మూడోసారి మ్యాజిక్. సార్ ఎట్లంటారు మీరు? దాదాపుగా ఇటు వైజాగ్, అటు మధ్యప్రదేశ్, అటు మిగిలినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ టూర్లు చేసినటువంటి సందర్భంలో ఇది నిజమని నమ్మొచ్చు అంటారా, మోడీ మూడోసారి వస్తాడనేటువంటిది? సతీష్ గారు, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం నిన్న సాయంత్రం అంతా కూడా దేశవ్యాప్తంగా మనం వివిధ సర్వే సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా తేడాలు అనేటువంటి మనకు కనిపించలేదు. ప్రతి ఎగ్జిట్ పోల్లో కూడా, అంటే ప్రధానమైనటువంటి ప్రతి ఎగ్జిట్ పోల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి 340 నుంచి 380 స్థానాల వరకు ఖచ్చితంగా రాబోతున్నాయని చెప్పేసి రాష్ట్రాల వారీగా వాళ్ళ యొక్క అంచనాలని ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యం మనం నిన్న చూసాం. అయితే ఈరోజు మన ముందున్నటువంటిది ఏంటంటే ఎగ్జిట్ పోలు నిన్న వచ్చింది, రేపు ఎగ్జాక్ట్ పోలు ఎల్లుండి రాబోతుంది మంగళవారం. అంటే ఇంకొక సుమారుగా మనం కరెక్ట్గా 48 అవర్స్ ప్లస్ 2 గంటలు, అంటే 50 అవర్స్లో మన ముందుకి క్లియర్ పిక్చర్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే 50 గంటలు మనం కూడా మోడీలాగా ధ్యానంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ కంటే ముందు మనం చూసినట్లయితే జనవరి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఒపీనియన్ పోల్స్ దాదాపు ఒపీనియన్ పోల్స్కి ఎగ్జిట్ పోల్కి ఎక్కడ పెద్ద తేడా అయితే కనిపించలేదు. 1-2% అటు ఇటుగా ఉన్నాడు, పెద్ద ఎక్కడ మనకు కనపడలేదు. ఓవరాల్గా రేపు ఫలితం కూడా సుమారుగా ఇంతే ఉంటుంది అనేటువంటిది సెఫాలజిస్టులు, లేకపోతే పొలిటికల్ ఎనలిస్టులు, తర్వాత మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు, దీంతో పాటుగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందరూ అంగీకరిస్తున్నటువంటి విషయం ఇది. కాబట్టి దీని మీద ఇంకా మరి లోతైనటువంటి విశ్లేషణ లేకపోతే పోస్ట్ మార్టం అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇండియా టుడే వాళ్ళు 361 నుంచి 401 వరకు ఎన్డీఏకి ఇచ్చారు. వాళ్ళు ఇండి కూటమికి 131 ఇచ్చారు. ఏబీపీసీ ఓటర్ వాళ్ళు 353 నుంచి 83. దైనిక్ భాస్కర్ మాత్రం 281 నుంచి 350, చాలా గ్యాప్ ఇచ్చారు. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు 371 నుంచి 401. వీళ్ళొకళ్ళు 400 మార్క్ ఫిగర్ చూపించాలనుకున్నారేమో. రిపబ్లిక్ టీవీ వాళ్ళు 359, టైమ్స్ నౌ ఈటీజీ వాళ్ళు 358, ఇండియా న్యూస్ 371, న్యూస్ నేషన్ 342, 378, జన్ కీ బాత్ 362, 392, టుడేస్ చాణక్య 385. ఎవరైనా 350 అనేటువంటిది సాధారణంగా ఇది ఒక్కటే. వీళ్ళు దైనిక్ భాస్కర్ వాళ్ళు 281 చూపించారు. కానీ ఎవరు చూపెట్టినా 350 అనేటువంటిది చాలా స్పష్టంగా ఎన్డీఏకి చూపిస్తున్నారు. మరి అందులో 50-53 స్థానాలు మిగిలినటువంటి మిత్రపక్షాలు ఉన్నాయి. ఎన్డీ కూటమికి అందరూ కూడా ఎవరు హైయెస్ట్ ఇచ్చింది 182 మాత్రమే. హైయెస్ట్ కేసులో 182 మాత్రమే ఇచ్చారు. సో ఇండి కూటమి అంతా కలుపుకున్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. రేపు మోడీని ఢీ కొడతారనేటువంటిది ఎక్కడ కనిపించట్లేదు. దాన్ని ఎట్లా అంటే ఈ ఇండి కూటమి చేసినటువంటి వైఫల్యాలు ఏంటంటే వరుసగా 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఎంత మంచి పరిపాలన చేసినా ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత రావాల్సిందే. దాన్ని వాడుకోవడంలో విఫలమయ్యారా, లేదంటే ప్రజా వ్యతిరేకత కనిపించకుండా మోడీ సఫలమయ్యారా? ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రొజెక్టెడ్ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ప్రొజెక్టెడ్ నెంబర్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా కలిసి ఉంది. అవును. కానీ ఎన్నికల్లో
పశ్చిమ బెంగాల్కి సంబంధించినంత వరకు వచ్చే వరకల్లా తృణమూల్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. మనం ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తూ మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అంటే సుమారుగా వాళ్ళకు వచ్చేటువంటి సీట్లు నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఆధారంగా 10 సీట్లు 8 నుంచి 10 సీట్లు వస్తాయనేటువంటిది మెయిన్ ఇండియా టుడే సిఎన్ఎక్స్ వాళ్ళు చెప్పినటువంటి సర్వే. తృణమూల్ కాంగ్రెస్ 8 నుంచి 10 మధ్యలో వస్తున్నాయి. అంటే ఈ మనం చూస్తున్నటువంటి 150, 160, 170 ఎక్కడ మనం మ్యాక్సిమం వేసుకున్నా కూడా దాంట్లో 10 తగ్గుతాయి. ఆ 10 తగ్గుతున్నటువంటి నేపథ్యంలో అసలు 2 టర్ములు ఆయన పూర్తి చేసుకున్న తర్వాత 3వ టర్ము ఎన్నికలకు ఆయనను ఎదుర్కొండేటువంటి సమయంలో నరేంద్ర మోడీకి ఉండేటువంటి వ్యక్తిగత చరిష్మా, లేకపోతే ఆయనకు ఉండేటువంటి కమిట్మెంటు, లేకపోతే ఆయనకున్నటువంటి కమ్యూనికేషన్ ప్రజలకు ఇచ్చే వీటితో పోల్చుకున్నట్లయితే మనం ఇండి కూటమిలో ఆల్టర్నేట్గా నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అనేటువంటి విషయంలో చూపించడంలో ఇండి కూటమి మొట్టమొదటే ఫెయిల్ అయింది. ఓకే, అవును, ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోవడం అనేటువంటిది ఇక్కడ ఏంటంటే ఒక మోడీ చరిష్మా, మోడీ ఆయన వ్యక్తిగతము, ఆయన ఆహార్యము, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పర్సనాలిటీ, ఇవన్నీ కూడా దేశ ప్రజలు ఒక 10 సంవత్సరాలు చూసి ఆయనలో మమేకమైపోయారు, ఆయన దేశంలో మమేకమైపోయారు. ఈ సందర్భంలో ఆల్టర్నేటివ్ ఎవరు అనే వరకల్లా అక్కడ కరెక్ట్గా పర్సన్ ఎవరు కనపడలేదు. అంటే ఆయన ఆ పర్సన్ చూడగానే వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉండాలి, పార్టీకి ఉండేటువంటి బలాబలాలు ఉండాలి, వాళ్ళ యొక్క బిహేవియర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏవి లేనటువంటి వ్యక్తి కనపడ్డాడు. తర్వాత అసలు వాళ్ళని ఎన్నుకోవడంలోనే ఒక 3 సమావేశాలు పూర్తి చేసుకున్నారు. పాట్నాలో ఒకటి జరిగింది, కలకత్తాలో ఒకటి జరిగింది, ముంబైలో ఒకటి జరిగింది. ఈ 3 చోట్ల కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం, ఇందాక నేను మొదట ప్రస్తావించినటువంటి అంశం, బెంగాల్లో విడిగా పోటీ చేశారు. కేరళలో అది విడిగా పోటీ చేశారా లేకపోతే ఏంటి అనే విషయం మనకు తెలియని ఇంకొక విచిత్రం ఏంటంటే, కేరళలో దేశవ్యాప్తంగా ఇండి కూటమిలో వామపక్షాలు ఉన్నాయి. కేరళలో వ్యతిరేకంగా పోటీ చేశారు. ఇంకొక రెండో విచిత్రం ఏంటంటే, వయనాడులో రాజీవ్ గాంధీకి ఎవరైతే పోటీ చేశారో ఆవిడ మళ్ళీ రాయబరేలీ రాహుల్ గాంధీకి అనుకూలంగా ప్రచారం చేసింది. అంటే ఇదంతా కూడా ప్రజలు ఒక అయోమయ వ్యవస్థలోకి ప్రజలను నెట్టడం. రెండో విషయం ఏంటంటే, అసలు ప్రజల్ని నెట్టడం కంటే వాళ్ళు ఈ కూటమినే నెట్టారు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మేము ఈసారి నరేంద్ర మోడీకి 3వసారి నెహ్రూ తర్వాత, ఇందాక మీరు మొట్టమొదట ప్రస్తావించినటువంటి నెహ్రూ తర్వాత 3వసారి వరుసగా నరేంద్ర మోడీకే మేము అధికారం కట్టబెట్టబోతున్నాం అనేటువంటిది ఒక ఇండికేషన్స్ ప్రజలు మనకు 2024 జనవరి ప్రారంభం నుంచే ఇచ్చినట్లుగా మనకు అనేక రకాలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, లేకపోతే ఈ పోల్స్ కానీ మనకు తెలుస్తుంది. ఈ దక్షిణాది, ఉత్తరాది, తూర్పు, పశ్చిమ 4 దిశలుగా చూస్తే చాలామంది ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీకి 2 సార్లు శాచురేషన్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈసారి మెజారిటీ బాగా తగ్గుతుంది, 200 సీట్లు 230కి ఆగిపోతుంది, కట్టడి అనేటువంటిది ఉంది. కానీ 2014లో శాచురేషన్కి వచ్చినా మళ్ళీ 2019లో కూడా అంతే సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ ఉత్తరాదిలో తగ్గుతాయి అనేటువంటి దాన్ని ఎట్లా మనం అనుకోవచ్చు అంటారు? దీనికి బీజం వేసింది యోగేంద్ర యాదవ్ అనేటువంటి ఒక సెఫాలజిస్ట్. అతను దాదాపు మిడ్ మేలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి వ్యక్తి. నార్త్లో ఈసారి బీజేపీకి చాలా భారీ స్థాయిలో సీట్లు తగ్గబోతున్నాయి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మనం అనుకున్నటువంటి విధంగా ఉత్తరప్రదేశ్లో అయోధ్యకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ కనపడలేదు నేను వెళ్ళిచ్చిన చోట. కాబట్టి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాల్ ఈ 4 రాష్ట్రాలను అతను ప్రొజెక్ట్ చేసి, ఈ 4 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి అనూహ్యంగా, రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి. దీంతో పాటుగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి చేరుకోలేదు, సొంతంగా 250 దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. ఎన్డీఏలో మిగిలినటువంటి పక్షాల సహకారంతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేటువంటిది ఒక వార్తని అతను మొట్టమొదటిసారిగా అతను మీడియా ముందు వదిలాడు. అతను దాని తర్వాత ఏమైందంటే, సహజంగా గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంట్లో కూర్చొని విశ్లేషణలు చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా ఏ తర్వాత రిమైనింగ్ ఐడియాలజీకి ప్రభావితమైనటువంటి వాళ్ళు కానివ్వండి, దాన్ని బాగా ఎక్స్పాండ్ చేశారు. అంటే దేశవ్యాప్తంగా అదొక భయంకరమైనటువంటి చర్చ ఒక 15 రోజుల పాటు జరిగింది. ఆ చర్చ ఎంతవరకు పోయిందంటే, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలు అయిన తర్వాత, అంటే మే 13 నుంచి
నిన్నటి వరకు కూడా ఒక 3-4 కథనాలు తన అనుకూల మీడియాలో వడ్డించింది. ఏంటంటే ఎన్డీఏ వచ్చేసేసి 270 వరకు 260 వరకే ఆగుతుంది యాజ్ పర్ యోగేంద్ర యాదవ్. కాబట్టి దీంట్లో మేము ఎట్లాగూ ఇక్కడ ఒక 15 స్థానాలు మాకు వస్తున్నాయి, మీరే మాకు దిక్కుగా పెద్దన్నగా ఉండి మీరు మిగిలినటువంటి పక్షాలన్నింటినీ కూడా మీరు తీసుకొచ్చేటువంటి బాధ్యత మీదే అన్నట్టుగా ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళని వేడుకున్నట్లుగా కూడా మనం వార్తలు చూసాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే 2019లో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి, మళ్ళీ 2024లో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. నిన్న కనీసం ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాతనైనా ఇలాంటి వార్తలు వడ్డించేటువంటి వాళ్ళకు కనువిప్పు కలగాలి. ఎగ్జిట్ పోల్స్ పటాపంచలు చేశాయనేటువంటిది మనం ఇంకోసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.